బ్రాయిలర్ కోళ్ల మాంసాన్ని మార్కెట్లో వన్నెతరగని డిమాండ్ ఉండటంతో ఈ పరిశ్రమ లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో ఇప్పుడు కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో పెద్ద ఎత్తున రైతుకు లాభాలు రాకపోయినా కొంత రిస్క్ తగ్గింది. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో మెదక్ జిల్లా ఎల్లమ్మగూడ గ్రామ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా 8 నుంచి 10% వృద్ధి రేటును కనబరిస్తే గత 4 సంవత్సరాలుగా 15% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారాల్లో 3 నుండి 3.5 కిలోల దాణా తిని 2 నుంచి 2.5 కిలోల బరువుకు చేరుకోవడంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్లకోళ్ల తరువాత ఈ మాంసపు జాతి కోళ్ల పెంపకం మన ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమగా విస్తరించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించేది కూడా బ్రాయిలర్ మాంసమే. అయితే ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల రైతులకు ఈ పరిశ్రమలో లాభనష్టాల మాట పరిపాటిగా మారింది. ప్రస్తుతం కిలో లైవ్ కోడి ధర 80 రూపాయల పైన ఉంటేనే పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. కానీ అత్యల్పంగా కిలో 60 రూపాయలు, అత్యధికంగా 160 రూపాయలకు చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో సమయంలో మార్కెట్ ధర ఉత్పత్తి ఖర్చు కన్నా కిందకు పడిపోయి రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఎక్కువ కాలం ధర ఆశాజనకంగా ఉండడం వల్ల ఒక బ్యాచ్లో కాకపోతే మరో బ్యాచ్లో రేటు కనిపిస్తూ ఉండడం వల్ల రైతులు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో రైతులు ఆల్ ఇన్ ఆల్ అవుట్ అంటే ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి అమ్మే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో వ్యాధుల బెడద తక్కువగా ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున పెంచవచ్చు. ఒక్కో బ్యాచ్ 40 రోజులకే పూర్తయినా మిగతా సమయాన్ని షెడ్ల పరిశుభ్రతకు, డిస్ఇన్ఫెక్షన్ చేయటానికి కేటాయించాలి. సంవత్సరానికి 6 నుంచి 7 బ్యాచ్లుగా రైతులు ఈ కోళ్లను పెంచుతున్నారు. సాధారణంగా ఎకరం స్థలంలో 20,000 కోళ్లను పెంచుకోవచ్చు. తూర్పు, పడమర దిశగా షెడ్లు నిర్మించి షెడ్ల మధ్య 2 ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. షెడ్ల వెడల్పు 24 అడుగులు, 203 అడుగుల పొడవుతో నిర్మించుకుంటే మొత్తం 4,800 అడుగుల విస్తీర్ణం గల షెడ్డు తయారవుతుంది. దీంట్లో 4,500 వరకు కోళ్లను పెంచుకోవచ్చు. పెంచే కోళ్ల సంఖ్యను బట్టి షెడ్డు పొడవును నిర్ణయించుకోవచ్చు. ఈ కోళ్ల పెంపకానికి సాధారణంగా డీప్ లిట్టర్ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ప్రతి 50 కోళ్లకు ఒక ఫీడరు, డ్రింకర్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే అతి తక్కువ సమయంలో అనుకున్న విధంగా మాంసోత్పత్తిని సాధించవచ్చు. మెదక్ జిల్లా కౌడివారిపల్లి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో విస్తరించి ఉన్న ఈ ఫామ్ చూడండి. ప్రతి బ్యాచ్లోనూ 5,800 కోళ్లను పెంచుతున్నారు రైతు వెంకటేష్. కోళ్ల పెంపకంపై అంతగా అవగాహన లేకపోయినా కంపెనీల ప్రోత్సాహంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో పెంపకం చేపట్టారు. షెడ్ల వసతి, కరెంటు సౌకర్యం ఉంటే చాలు. కోడి పిల్లలతో పాటు దాణా మందులు, తగిన సాంకేతిక సహాయాన్ని కంపెనీ వారు అందిస్తారు. మొదటి బ్యాచ్లో మంచి లాభాలు తీసిన ఈయన ప్రస్తుతం 2వ బ్యాచ్ను పెంపకం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో రిస్క్ తగ్గిందని, వ్యవసాయం కంటే ఈ పరిశ్రమ ఆశాజనకంగా ఉందని రైతు చెబుతున్నారు. మా ఫామ్లో 5,780 పిల్లలు పసుపులో ఇచ్చారు. అది 38 డేస్లో వెళ్ళిపోయింది. అక్కడ మాకు 1,10,000 అమౌంట్ వచ్చింది. పిల్లలు బాగానే ఉన్నాయి, కోళ్ళు కూడా బాగానే ఉన్నాయి. మెడిసిన్స్ ఇచ్చారు వాళ్ళే, చిక్స్ ఇచ్చారు వాళ్ళే, అన్ని దానా గీనా మొత్తం వాళ్ళదే ఉంది. మాకైతే బాగానే ఉంది ఇప్పటి వరకు. కోడికి ఎంత మిగిలింది? కోడికి మాకు 8 పైన పడ్డది. 8-10 రూపీస్ దాకా పడవచ్చు కిలోకి. ఒక కోడి 2.2 యావరేజ్, టోటల్ యావరేజ్ 2.2 వచ్చేసి. దాన వినియోగము ఒక కోడి వచ్చేసి 3 కిలోలు చిల్లర, 3.5 బుక్కాదనుకో దాన. ఇప్పుడు కూడా 2వ బ్యాచ్ ఇంకా లిఫ్టింగ్ అవ్వలేదు. ఇప్పుడు మనకు 28 డేస్ అవుతుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఉపయోగం ఏంటండి? కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఉపయోగం అంటే వాళ్ళ అన్ని సౌలతులు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఉపయోగం అండి. దానాను, చిక్స్ను, వాళ్ళ కోళ్ళు తీసుకెళ్ళి లిఫ్టింగ్ ఒకేసారి లిఫ్టింగ్ పెట్టడము, సలహాలు ఇస్తారు, డాక్టర్స్ పంపుతారు. వాళ్ళు అన్ని అవైలబుల్ వాళ్ళు చూసుకుంటున్నారు. రైతు వెంకటేష్ 6,700 చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేటట్లుగా షెడ్ నిర్మించారు.
ఒక్కో కోడికి 1.2 అడుగుల స్థలం చొప్పున కేటాయించారు. దాణా నిల్వకు షెడ్డులో కొంత భాగాన్ని విభజించడం వల్ల ఈ షెడ్లో 5,800 పిల్లల వరకు పెంచే వీలుంది. కోడి వయసును బట్టి కంపెనీ వారు అందించిన ప్రీ స్టార్టర్, స్టార్టర్, ఫినిషర్ దాణాను మేతగా వాడుతున్నారు. కోడి పిల్లలను తెచ్చిన వెంటనే రాత్రిపూట 95 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. కోళ్లకు 5వ రోజు నుంచి 3 దఫాలుగా కంపెనీ వారే వ్యాక్సిన్లు అందించడం వల్ల కోళ్ల ఆరోగ్య సంరక్షణ రైతుకు సులభంగా మారింది. నిబంధనల మేరకు 3.5 కిలోల దాణా తీసుకున్న కోడి 2.2 కిలోల బరువు పెరగాలి. తక్కువ దాణా తిని కోడి త్వరగా బరువుకు వచ్చినా, మరణాల శాతం 3 కన్నా తక్కువగా ఉన్నా రైతుకు అదనంగా రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లిస్తారు. దీంతో రైతు ఒక్కో కోడిపై 20 రూపాయల లాభం పొందగలుగుతున్నారు. మాకు వాళ్ళు ఇచ్చేది పర్ కేజీసి 6 రూపీస్ ఉంటుంది. మళ్ళీ మాకు ఈ FCR ఇవి వచ్చేసే వరకు మనకు 8 రూపీస్ 10 రూపీస్ దాకా రావచ్చు సార్. మేము దాన్ని చేయడాన్ని బట్టి మాకు లాభం ఉంటుంది సార్. కిలోకి అంటే ఒక కోడి మీద 20 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కోడి మీద 20 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. 20 పైన వస్తుంది సార్. ఒక్కోసారి టైం మంచి లాభాలు ఉంటాయి. 5,780 కోళ్ళు ఇస్తే మాకు మోటాలిటీ 240 మోటాలిటీ అయింది. ఖర్చులు పోను 1,10,000 అమౌంట్ వచ్చింది సార్. మేము ఒక 40 రోజుల్లో 1,10,000 అంటే వ్యవసాయం మీద కూడా మేము చేయలేకపోతుంటే సరే మాకు బాగానే అనిపించింది సార్. వ్యవసాయం అంటే ఇప్పుడు 6 నెలల్లో మాకు 3 బ్యాచ్లు పోతే 3 లక్షలు మాకు వస్తాయని అభిప్రాయం సార్. సంవత్సరానికి మన శ్రమ ఫలితంగా ఖచ్చితంగా 6 బ్యాచ్లు తీయొచ్చండి. ప్రస్తుతం పిల్ల ధర, దాణా, కరెంటు, మందులు ఖర్చు కలుపుకొని ఒక్కో కోడిపై 150 రూపాయల వరకు రైతుకు ఖర్చవుతోంది. అంటే కిలో లైవ్ ఉత్పత్తికి 75 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మార్కెట్లో లైవ్ ధర 70 రూపాయల కంటే తక్కువ ఉన్నప్పుడు రైతుకు రిస్క్ పెరిగిపోతుంది. దీంతో కాంట్రాక్ట్ ఫార్మింగ్లో లాభం తక్కువ ఉన్నా కనీస లాభం చేతికి వచ్చే అవకాశం ఉండడంతో రైతుకు రిస్క్ తగ్గుతోంది. అయితే డిమాండ్ను బట్టి కోడిపిల్లల ధర పెంచేయడం వల్ల సొంతంగా కోళ్ల పెంపకం చేసే రైతులకు లాభాలు అందకుండా పోతున్నాయి. కంపెనీలు, రైతులు ఇరువురికి లాభం చేకూరే విధంగా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.